ఫస్ట్ చెప్పండి క్రైసిస్ కి కారకులు ఎవరు? క్రైసిస్ కి కారణము రెండు పార్టీలు. ఒకటి ఇండిగో సంస్థ, అంటే ఆల్మోస్ట్ 64% విమానయానం వాళ్ళ చేతిలోనే ఉంది. అంటే డొమెస్టిక్ టోటల్ గా is a big player, so he wants to dictate terms with government. That's number one. Number two, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, నాట్ కూటమి ప్రభుత్వం, వాటెవర్, బీజేపీ గవర్నమెంట్ లో కూటమి ప్రభుత్వం తరపున పనిచేస్తున్న మినిస్టర్లు, దానికి సంబంధించిన సిబ్బంది అవగాహన లోపం. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ 64% ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వాళ్ళు పని చేస్తారా లేదా అనేది మనము ఫాలో అప్ చేసుకోవాలి, మనము రివ్యూ చేయాలి. వాళ్ళని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చెయ్యాలనేది ఒక ఉండింటే మైండ్ లో, ఇప్పుడు ఇవన్నీ ఈ సమస్యలు తలెత్తేండవు. సో దానికి ఎవరు కారకులు అంటే ఇద్దరు. మన సిక్కోలు సింహం దొరికిపోయాడు పాపం. ఇన్ని రోజులు రీల్స్ చేసుకుంటా ఉన్నాడు, వక్తృత్వ పోటీల్లో పాల్గొంటాడు. ఏడ మన పార్లమెంట్ లో ఎలివేషన్స్ రీల్స్ చేసుకుంటా ఉండి ఇప్పుడు చేతల వరకు వచ్చేసరికి చేతులు ఎత్తేశారు. దాని పోని అది ఒకటంటే ఆటల అరటిపండు లాగా దీపక్ రెడ్డి గారు వచ్చి మధ్యలో పాపం ఆయన ఏమి క్రైసిస్ లో ఉన్నాడో నాకు తెలియదు, కానీ హఠాత్తుగా డాలాస్ లో ఉన్న మన లోకేష్ గారిని అందులో లాక్కొచ్చాడు. అర్నబ్ స్వామి అర్నబ్ గోస్వామి ఇరగదీశాడు. ఆయన ఇరగదేం కాకుండా మళ్ళా మన పట్టాభి వచ్చాడు మరుసటి రోజు, సెకండ్ టైం కూడా ఇరగదీశాడు. మొత్తానికి పరువు పోయింది. మొత్తానికి ఇది ఏం జరుగుతుందంటే, ఇంతమంది ప్రయాణికులు ఇంత పెద్ద దేశంలో కనీసం మస్తు పైలట్లు ఉన్నారు. పైలట్లు ఎందుకు హైర్ చేసుకున్నారు? చాలా మంది ఉద్యోగాల కోసము వెంపర్లాడుతున్నారు. మంచి టాలెంట్ ఉన్న పైలట్లు భారతదేశంలో ఉన్నంత మంది ఏ దేశంలో లేరు. వాళ్ళు కావాలని నాటకాలు ఆడుతున్నారు. ఎవరు? ఇండిగో వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అది గ్రహించలేని ఎదవలు ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభుత్వమే. అందులో మొట్టమొదట ఎవరు అంటే దానికి సంబంధించిన మినిస్టరు, దాని తర్వాత ఆ ప్రభుత్వం మీదనే బాధ్యత ఉంటది. అంటే ప్రధానమైన కారణం మోనోపలి ఉండడమే ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు కదా. ఎస్, దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్.